హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబో, మీరు చూస్తున్న మిస్టర్ ఏబో ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఏదైతే కోయంబత్తూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్ గురించి మనం ఆల్రెడీ ఒక 2 రోజుల క్రితం వీడియో అయితే చేసామన్నమాట. ఆ ఇన్సిడెంట్ ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఉందన్నమాట. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. అలాగే మన యూట్యూబ్ బయోలో వచ్చేసి మన ఇన్స్టా లింక్ ఉంటుంది అనమాట. ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఫాలో చేసేయండి. ఈ ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి కోయంబత్తూర్లోని ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. ఆ ముగ్గురు ఎదల నుంచి ఈ అమ్మాయి ఎలా తప్పించుకున్నదో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా తెలియని వాళ్ళ గురించి అయితే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ లో ఒక అమ్మాయి, కాలేజ్ అమ్మాయి, అలాగే అబ్బాయి వచ్చేసి కారులో, అంటే అక్కడ కొంచెం చీకటిగా ఉంటది అనమాట. ఇలా అమ్మాయి అబ్బాయి వచ్చేసి కార్లో అక్కడ ఉండడం జరిగింది అనమాట. అదే టైంలో ముగ్గురు యదనాయలు వచ్చేసి ఫుల్ గా తాగేసి ఫుల్ గా డ్రింక్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు బండి తీసుకొచ్చారనమాట. ఆ బైక్ కూడా వాళ్ళు ఏదో సొంత బండి ఏం కాదు, అది ఎక్కడో వాళ్ళు కూడా దొంగలు ఇచ్చి అదే తీసుకురావడం జరిగింది. వాళ్ళ ముగ్గురు వచ్చేసి కరెక్ట్ టైం వచ్చి 10 to 11 టైం మధ్యలో వచ్చేసి ఆ అమ్మాయిని, అంటే ఉన్న అబ్బాయిని కొట్టేసి అమ్మాయిని వచ్చేసి పక్క తీసుకొని తప్పది చేయడం జరిగింది అనమాట. అబ్బాయిని ఆ ముగ్గురు కొట్టంగానే కత్తో ఇక్కడ కొట్టంగానే అబ్బాయిని పడిపోవడం జరిగింది అనమాట. దాని తర్వాత అబ్బాయి ఏమి కొంచెం స్పృహరంగా అబ్బాయి ఏం భయపడలేదు అనమాట. నేనే అమ్మాయిని తీసుకొచ్చాను కదా, నా మీదకి ఏమన్నా వస్తుందని చెప్పేసి అబ్బాయి ఏం భయపడకుండా తను వచ్చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అనమాట. ఇంతవరకు వచ్చేసి మాక్సిమం అందరూ తెలుసు, కానీ దీని తర్వాత ఏం జరిగిందో వచ్చేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కరెక్ట్ గా అంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిందంటే వీళ్ళు అబ్బాయిని కూడా తీసుకెళ్ళింది వచ్చేసి 10 to 11 మధ్య టైంలో వచ్చేసి అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది కదా. దాని తర్వాత అరౌండ్ అంటే మార్నింగ్ 4 o'clock వరకు అమ్మాయి వచ్చేసి అక్కడే ఉన్నదన్నమాట. కరెక్ట్ గా 4 గంటలకు, ఉదయం 4 గంటలకు వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ అమ్మాయి అయితే ఎస్కేప్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్న తర్వాత ఈ అమ్మాయి వచ్చేసి అక్కడే, అంటే ఆ ఏరియాలోనే బృందావనం కాలనీ అనే ఒక ఏరియాలోకి వచ్చేసి ఈ అమ్మాయి అయితే హెల్ప్ కోసం వచ్చి ఆ ఏరియాలోకి తెలడం జరిగింది అనమాట. ఈ వీడియో అయ్యేలోపు మీరైతే అనుకుంటారు మనం వచ్చేసి పోలీసులకి అలాగనే ఆ బృందావనం కాలనీ వాళ్ళకి మాత్రం సెల్యూట్ చెప్పాల్సింది అనమాట. వాళ్ళు వచ్చి చాలా హెల్ప్ చేశారన్నమాట అమ్మాయికి. అలానే ఆ అబ్బాయిని కూడా మెచ్చుకోవాలన్నమాట. టయానికి వచ్చేసి పోలీసు ఇన్ఫార్మ్ చేశారు కదా, అబ్బాయిని కూడా మెచ్చుకోవాలి. ఏమో వచ్చేసి బృందావనం కాలనీకి ఎంటర్ అయిన తర్వాత ఒక గోడ ఉంటే ఆ స్థితిలో ఆ పరిస్థితిలో కూడా ఆమె చూడండి ఆ గోడ దూకేసి అక్కడే ఉన్న, అంటే ఇంటి దగ్గర వేసి డోరే తలపడమే స్టార్ట్ చేసింది. కానీ పొద్దున్న 4 గంటలు కాబట్టి అందరూ నిద్రపోతా ఉంటారు కాబట్టి ఎవరు స్పందించలేదు అనమాట. అలానే తలుపు తట్టింది, అలానే కాలింగ్ బిల్లు కొట్టింది. కానీ కరెక్ట్ గా ఆ టైంకి వచ్చేసి ఆ ముందు నుంచి అనమాట ఆ కాలింగ్ బిల్ అయితే పనిచేయలేదు అనమాట. ఆ తర్వాత ఏం చేసిందంటే ఇంక వాళ్ళ కింద వాళ్ళు లేలేదు కదా అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ కంటే మెట్ల ద్వారా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది అనమాట. హాల్లో కొంతమంది ఉంటే వాళ్ళని లేపేసి, అంటే ఇప్పుడు ఒక లేపు సరిపోదు కదా, వాళ్ళు కొంచెం కత్తులు పట్టుకున్నారు అని చెప్పేసి ఒకరైతే హెల్ప్ సరిపోరని చెప్పేసి మేడ మీదకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి వాళ్ళని లేపేసి మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ అంటే ఆ ఏరియాలో మోటార్ కూడా వేసింది అనమాట. ఏం తెలియదు చూడండి. అంత పరిస్థితులు కూడా ఈమె ఒక మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉందని మనకు అర్థమవుతుంది. ఆ పరిస్థితులు కూడా ఏం చెప్పింది, పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి వాళ్ళని లేపి అలానే కిందికి వచ్చేసి మోటార్ వేసి అలాగనే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ లేపింది అనమాట. అలాగనే అక్కడ లైట్స్ అలాగనే వేసి ఏమొచ్చేసి అమ్మాయి ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా తన మైండ్ అనేది ఎంత షార్ప్ గా పనిచేస్తుంది చూడండి. ఇంకా అంటే ఆ బృందావనం కాలనీలో ఉన్న 8 కుటుంబాలను వచ్చేసి ఈ మధ్య నిద్ర లేపేసింది అనమాట. ఉదయం 4 గంటలకి అందరూ ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూడంగానే అర్థమైపోయింది అనమాట ఏం జరుగుతుంది ఇన్సిడెంట్ వచ్చేసి. వాళ్ళకైతే అర్థమైపోయింది అనమాట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి ఆమెకు కావాల్సిన డ్రెస్ అలాగనే వాటర్ అలాగనే కావాల్సిన అన్ని ఇచ్చేసారనమాట. అప్పుడున్నప్పుడు ఒక ఆమె ఒక మాట చెప్పింది అనమాట ఆమెకు వచ్చేసి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను ఎవరు ఇక్కడ బాధ పెట్టరని చెప్పేసి ఆమెతో మాట ఇచ్చింది అనమాట. దీని తర్వాత ఆమె వచ్చేసి అమ్మాయి అడిగిందంట మా అమ్మకి ఫోన్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళ దగ్గర నుండి ఫోన్ చేసి అమ్మకి ఫోన్ అయితే ఇచ్చడం జరిగింది అనమాట. అప్పుడు కూడా చూడండి ఎవరైనా ఇట్లా ఇన్సిడెంట్ జరిగితే ఎవరైనా తప్పించుకోవాలని చూస్తారు, కానీ ఆ బృందావనం కాలనీ వాళ్ళు మాత్రం ఏం చేశారంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది ఆమె చెప్పింది కదా, తర్వాత అక్కడ ఎక్కడ జరిగిందో ఆ ప్లేస్ చూడడానికి వచ్చేసి అక్కడ ఉన్న కొంతమంది జనాలు అయితే ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఆ ఇన్సిడెంట్ చేసి ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఉంటారేమో, వాళ్ళు పట్టుకుందామని చెప్పేసి ఆ బృందావనం కాలనీలో వచ్చి కొంతమంది అయితే ఆ ఇన్సిడెంట్ అయితే ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడికి వీళ్ళు వెళ్ళంగానే ఆల్రెడీ వచ్చేసి ఆ అబ్బాయి వచ్చేసి పోలీసుకి కాల్ చేశారు కదా, అప్పటికే విద్య అంటే ఆయన ఫోన్ చేసిన 15 నిమిషాలకే అక్కడికి పోలీసులు అయితే రావడం జరిగింది. దీని తర్వాత ఎవరైతే బృందావనం కాలనీ నుంచి వెళ్ళారు కదా జనాలు కొంతమంది, వాళ్ళు వచ్చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి మా కాలనీలో ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పోలీసులు వచ్చేసి అమ్మాయిని తీసేసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్ మొత్తం ఇప్పుడు మీద జరిగింది. అమ్మాయి ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా కానీ ధైర్యంగా ఒక కాలనీలో పోయి అక్కడున్న వాళ్ళందరినీ లేపి మరీ అమ్మాయి అయితే హెల్ప్ అయితే తీసుకుంది. అలాగనే మనం వచ్చేసి ఒక ముగ్గురు దగ్గర అయితే మెచ్చుకోవాలన్నమాట. ఎవరంటే ఆ మెయిన్గా వాళ్ళు బృందావనం కాలనీ వాళ్ళు, అలాగనే పోలీసులు, అలాగనే ఆ సిచ్యువేషన్ లో ఎవరన్నా కానీ పారిపోతారు అనమాట. ఆ అబ్బాయి వచ్చేసి ధైర్యంగా పోలీసుకి కాల్ చేసి ఇన్సిడెంట్ గురించి చెప్పడం జరిగింది. ఇది కాదు ఇవాళ వీడియో. దీని మీద మీకు ఏమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకుండా.